दर और दीवारी, खड़ा हूँ शरण में मैं न जाने कब से, दिखा दे मुझे अपना दर और दीवारी, दिखा दे मुझे अपना दर और दीवारी, दिखा दे मुझे अपना दर और दीवारी। ఓం శాంతి. ఈరోజు మురళి 22/9/2021. मीठे बच्चे, इस बेहद के ड्रामा में हीरो हीरोइन का पार्ट तुम्हारा है, बाप का नहीं। बाप के पास सिर्फ पतितों को पावन बनाने का हुनर है. మధురమైన పిల్లలారా, ఈ అనంతమైన డ్రామాలో హీరో హీరోయిన్ పాత్ర మీది ఉంది, బాబాకు లేదు. బాబా దగ్గర అయితే కేవలం పతితుల్ని పావనంగా తయారు చేసే కళ ఉంది, అంతే. హీరో హీరోయిన్ పాత్ర మీదే ఉంది అని చెప్తున్నారు బాబా. प्रश्न: ब्रह्मा के चित्र को देख जो प्रश्न उठाते उन्हें कौन सा राज समझाना है? బ్రహ్మ యొక్క చిత్రాన్ని చూసేదైతే ప్రశ్న అడుగుతూ ఉంటారా మనుషులు, వారికి ఏ రహస్యం మనం అర్థం చేయించాలి? उत्तर: उन्हें समझाओ कि ये आदि से अंत वाली आत्मा है. వాళ్ళకి చెప్పండి, ఈయన ఆది సో అంత్యం వరకు ఉండే ఆత్మ అని చెప్పండి. బ్రహ్మ ఎవరు అని అడిగితే, जो फर्स्ट प्रिंस श्री कृष्ण है उनके ही లాస్ట్ జన్మ में బాప్ ఆతే हैं. మొదటి రాకుమారుడు శ్రీకృష్ణుగా ఎవరైతే ఉండేవారో అతని యొక్క ఆఖరి జన్మలో అతని తనులో బాబా వస్తున్నారు అని కూడా క్లియర్ చేసి చెప్పండి. ఏ పతిత్ తన్ హే ఇన్హే హి పావన్ బన్నా హే. పతిత తను ఇతడే పావనంగా తయారవుతారు. ఏ కోయి భగవాన్ नहीं, ఇతడేమి భగవంతుడు కాదు. భగవాన్ తో ఎవర్ ప్యూర్ హే, ఉస్నే ఇన్కే తన్ కా ఆధార్ లియా హే. భగవంతుడు అంటే సదా పవిత్రంగా ఉంటాడు అతను. అతను వచ్చినప్పుడు ఇతని తనువుని ఆధారం తీసుకున్నారు అని ఇలా చెప్పండి. బ్రహ్మ యొక్క పరిచయం. गीत: मुकड़ा देख ले प्राणी जरा दर्पण में, पुण्य है कितना पाप है कितना. ముఖం చూసుకో ప్రాణి, కొద్దిగా అద్దంలో పాపం ఎంతుంది పుణ్యం ఎంతుంది అని పాట. ఓం శాంతి. बाप ने बच्चों को समझाया है कि शांति के लिए कोई बाहर दर दर धक्का नहीं खाना है. బాబా చెప్తున్నారు పిల్లలకు, శాంతి కోసం బయట గుమ్మగుమ్మలో మీరు వెతికే అవసరం లేదు. जैसे हटियों के सन्यासी समझते हैं, गृहस्थ व्यवहार में रहते शांति मिल नहीं सकती. शांति जंगल में मिलती है. హఠయోగి సన్యాసులు అనుకుంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతి దొరకదు, అడవిలోకి వెళ్ళిపోవాలి శాంతి కోసము అని. परंतु बाप समझाते शांति वहाँ भी नहीं मिल सकती. इस पर एक कहानी व दृष्टांत सुनाते हैं कि रानी के गले में हार पड़ा था और ढूंढती थी बाहर. ऐसे शांति तो तुम्हारे गले में पड़ी है, बाहर कहाँ ढूंढते हो. కానీ బాబా చెప్తున్నారు శాంతి అడవిలోకి వెళ్ళిపోయినా కూడా దొరకదు అని. దీనికోసం ఒక కథ ఉదాహరణ కూడా చెప్తారు. రాణి మెడలో హారాలు ఉన్నాయి, కానీ ఆమె నది ఒడ్డున స్నానం చేసి వచ్చి వెతుక్కుందంట. మెడలోని హారాలు ఉండి బయట వెతికింది.
దండోర కూడా వేయించేశారు. రాణి నగలు ఎక్కడ ఎవరికి దొరికాయో తీసుకొస్తే అర్ధరాజ్యం ఇస్తాము అని. చివరికి ఆమె సాయంత్రం వరకు దుఃఖంతో కూర్చొని తయారవుదాము అని అద్దం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె మెడలోనే కనిపించాయంట నగలు అద్దంలో చూసుకుంటే. అలా ఏంటంటే శాంతి కోసం బయటంతా వెతికేస్తున్నారు, అడవుల్లో వెళ్ళి ఉంటే వస్తుందా ఎక్కడని. కానీ శాంతి మీ మెడలో హారంలా పడి ఉంది, మీరు బయట వెతుకుతున్నారు అని చెప్తున్నారు బాబా. बाप आकर समझाते बच्चे तुम आत्मा का स्वधर्म है ही शांति, ये शरीर तो तुम्हारी कर्मेंद्रिय है जिसे तुमको पाठ बजाना पड़ता है. బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలారా ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. శరీరం అయితే మీకు కర్మేంద్రియాలుగా దొరికింది, దీంతో మీరు పాత్ర అభినయిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. आत्मा तो अविनाशी है, आत्मा कोई छोटी बड़ी नहीं होती, न विनाश होती. ఆత్మ అవినాశి, ఇది చిన్న పెద్ద సైజుల్లో కూడా మారదు, వినాశనం కూడా అవ్వదు అని చెప్తున్నారు బాబా. हाँ आत्मा पतित बनती है, इनको ही पावन बनना होता है. కాకపోతే ఆత్మ పతితంగా అవుతుంది, మళ్ళీ ఇదే పావనంగా తయారవ్వాల్సి ఉంటుంది. ఆత్మ పావనంగా తయారవ్వాల్సి ఉంటుంది. आत्मा को पहले किशोर शरीर मिलता है, फिर युवा वृद्ध होता है. आत्मा तो है ही एक रस. ఆత్మకు శరీరం దొరికేటప్పుడు ముందు కిషోర అవస్థలో ఉండే, బాల్యావస్థలో ఉండే శరీరం దొరుకుతుంది. తర్వాత యువ వృద్ధ అవస్థకు మారుతుంది శరీరం. ఆత్మ అయితే ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఏకరసంగా. पहले पहले तो आत्मा को जानना होता है. मैं आत्मा ही बैरिस्टर అది బంతా. మొట్టమొదట ఆత్మను తెలుసుకోవాలి మనం. నేను ఆత్మ బ్యారిస్టర్ అవుతున్నాను, ఫలానా అవుతున్నాను అని. इसको कहा जाता ఆత్మ అభిమాని భావ. ఆత్మే నేను ఈ కర్తవ్యాలన్నీ నిభాయిస్తున్నాను, ఈ స్మృతిలో ఉండడాన్ని ఆత్మ అభిమాని కావడం అంటారు. ఆత్మ అభిమాని భవ అని చెప్తున్నారు బాబా. बाप समझाते बच्चे तुम देह अभिमानी बन पड़े, इसलिए अपने को शरीर समझ लेते हो, ये भूल जाते हो कि मैं आत्मा हूँ, ये मेरा शरीर है. तो अपने को रियलाइज करना है. బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు దేహాభిమానిగా అయిపోయారు, అందుకే మిమ్మల్ని మీరు శరీరం అనుకుంటున్నారు, నేను ఆత్మను అనేది మర్చిపోతున్నారు, ఇది నా శరీరము అని. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మని రియలైజ్ చేసుకోవటం అనేది అవసరము అని చెప్తున్నారు బాబా. 84 जन्म भी आत्मा लेते. अभी बाप ने समझाए जो ब्राह्मण बने वही फिर देवता बनने वाले हैं. ऐसे भी नहीं कि सब 84 जन्म लेते हैं. कोई पहले आएगा, कोई 50-100 वर्ष बाद भी आते रहेंगे, कोई के 80, 82, कोई के कितने जन्म होंगे. బాబా చెప్తున్నారు 84 జన్మలు కూడా ఆత్మే తీసుకుంటుంది. ఎవరు బ్రాహ్మణులుగా తయారయ్యారో వాళ్ళే దేవతలుగా తయారవుతారు. అందరూ 84 జన్మలు తీసుకుంటారని కూడా అనుకోకండి. కొంతమంది మొట్టమొదటి నుండి వస్తారు, వాళ్ళు 84 జన్మలు ఉంటాయి. కొంతమంది 50 సంవత్సరాలు లేటుగా కూడా జన్మలోకి రావచ్చు. సత్యుగం ప్రారంభం అయ్యాక 50 సంవత్సరాలు అయ్యాక రావచ్చు. కొంతమంది 100 సంవత్సరాలు అయ్యాక కూడా జన్మలోకి వస్తారు. ఈ విధంగా లెక్కేస్తే కొంతమందికి 80 జన్మలు ఉండొచ్చు. అంటే స్వర్గంలో వచ్చినా కూడా కొంతమందికి 80 జన్మలు ఉండొచ్చు, కొంతమంది 82 జన్మలు ఉండొచ్చు. ఎవరు ఎన్ని జన్మలు ఉంటాయి అని చెప్తున్నారు బాబా. వాళ్ళు సృష్టిపైకి దిగి వచ్చే టైంని బట్టి వాళ్ళ జన్మలు ఉంటాయి. मनुष्य तो 84 लाख जन्म के देते, इनसे भी सेटिस्फाई नहीं होते, फिर कह देते कण कण में भगवान है. మనుషులైతే 84 లక్షల జన్మలు ఉంటాయి ఆత్మకు అని చెప్పేశారు. దాంతో కూడా తృప్తి చెందలేదు వాళ్ళు. పరమాత్మ కోసం మళ్ళీ ఏం చెప్పేశారు, కణకణంలోని ఉంటారు భగవంతుడు అని. अब भगवान कहते कि मैं किसी मनुष्य तन में भी नहीं हूँ, तो जानवर टिक्कर कण कण में कैसे होगा. అయితే భగవంతుడు చెప్తున్నాడు, మానవ రూపంలో కూడా ప్రతి తనువులో నేను ఉండడం అనేది జరగటం లేదు కదా అందరిలో ప్రవేశించి. అటువంటిది రాయి రెప్ప కణకణము జంతువుల్లోని నేను ఎలా ఉంటాను అని చెప్తున్నారు బాబా. बाप ने समझाए नंबर 1 ही लास्ट नंबर में तमो प्रधान बनते. मैं खुद कहता हूँ कि मैं बहुत जन्मों के अंत में साधारण तन में प्रवेश करता हूँ. బాబా చెప్తున్నారు, నంబర్ 1గా ఉండే వ్యక్తి ఎవరు, బ్రహ్మ బాబా శ్రీకృష్ణుడిగా నంబర్ 1లో ఉంటారు కదా.
ఆయన ఏమవుతున్నారు, లాస్ట్ నెంబర్లో తమో ప్రధానంగా అయిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. నేను స్వయంగా చెప్తున్నాను, చాలా జన్మల యొక్క అంతిమ జన్మలో సాధారణ తనువులో నేను ప్రవేశించి వస్తానని కూడా నేను చెప్తున్నాను కదా అని చెప్తున్నారు బాబా. జిస్నే పూరే 84 జన్మ లియే ఓ తో జరూర్ పతిత్ హోగా, పవన్ తో హో నీ సక్తా. 84 జన్మలు పూర్తిగా తీసుకుని ఉన్న వ్యక్తి అంటే తప్పకుండా పతితమైపోయి ఉంటారు కదా, పావనంగా అయితే ఉండరు. అన్ని జన్మలు తీసుకుని లాస్ట్ జన్మలో ఉన్న వ్యక్తి. बाप खुद कहते हैं पहले नंबर में है श्री कृष्ण फर्स्ट प्रिंस, श्री नारायण तो बाद में बनता है जब बड़ा होता है, वो भी 20-25 वर्ष कम हो जाते हैं, उनके भी पूरे 84 जन्म नहीं कहेंगे. नंबर 1 ही है श्री कृष्ण. బాబా స్వయంగా చెప్తున్నారు, ఫస్ట్ నెంబర్లో జన్మ తీసుకున్నవారు శ్రీకృష్ణుడు, మొదటి రాకుమారుడు. శ్రీనారాయణుడిగా తర్వాత తయారవుతారు. ఎప్పుడైతే పెద్ద అవుతారో పెరిగి, అప్పుడు శ్రీనారాయణుడిగా తయారవుతారు. అతడు కూడా అంటే నారాయణ అయ్యేటప్పుడు కూడా 20-25 సంవత్సరాలు సత్యుగం గడిచిపోతుంది కదా. అందుకే నారాయణుడుకి 5000 సంవత్సరాలు 84 జన్మలను పూర్తిగా లెక్క వేయలేం. శ్రీకృష్ణుడు దగ్గర నుండి 84 జన్మలు అనమాట, కంప్లీట్ 84 జన్మలు. నంబర్ 1 శ్రీకృష్ణుడు అని చెప్పడం జరుగుతుంది. बल वही फिर स्वयंवर बाद नारायण बनते, परंतु हिसाब तो बच्चों को करना है ना. అదే శ్రీకృష్ణుడు స్వయంవరం అయ్యాక నారాయణుడిగా తయారవుతారు. కానీ బాల్యం నుండి పిల్లలుగా జన్మ తీసుకున్న దగ్గర నుండి జన్మ అని లెక్కకి తీసుకుంటారు కదా, యవ్వనవస్థ నుండి కాదు కదా. పూరే 84 జన్మ 5000 వర్ష శ్రీకృష్ణకి కहेंगे. అంటే పూర్తి 84 జన్మలు 5000 సంవత్సరాలు అనే చరిత్ర అయితే శ్రీకృష్ణునికే చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. तो बाप बैठ समझाते, मैं कल्प कल्प उसी ही तन में आता हूँ जिसका आदि से लेकर अंत तक पाठ है. కాబట్టి బాబా కూర్చొని చెప్తున్నారు, నేను కల్పకల్పం కూడా ఏ తనువులో వస్తానంటే ఆది నుండి ఆఖరి వరకు ఎవరి పాత్ర ఉంటుందో అతని తనువులోనే వస్తాను అని చెప్తున్నారు బాబా. ఇంకెవరి తనువులోని రాను. హిసాబ్ అయినా లెక్క ఉంది కదా ఎవరి తనువులోని రావాలి అనేది. బ్రహ్మా హీ పేలా నంబర్ టేరా మే और कोई में ఆ కేసే సక్తా. బ్రహ్మయే మొదటి నంబరు కాబట్టి నేను బ్రహ్మ తనువులోనే వస్తాను, ఇంకెవరి తనువులోనైనా ఎలా వస్తాను అని చెప్తున్నారు బాబా. తుమ్సే బహుత్ లోగ్ పూछते सिर्फ एक ही ब्रह्मा में क्यों आते. మిమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, ఒక బ్రహ్మ తనువులోనే ఎందుకు వస్తారు భగవంతుడు అని. పరంతు ఏ హిసాబ్ అయినా ఏ సమజ్నే కి బాత్ है. కానీ ఇది లెక్క ఉంది కదా డ్రామాలో, లెక్క ప్రకారంగానే వస్తారు బాబా ఎవరి తనులో రావాలో. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా. गाया भी हुआ है ब्रह्मा द्वारा स्थापना करते, विष्णु व शंकर द्वारा स्थापना नहीं करते. బ్రహ్మ ద్వారా స్థాపన అని గాయనం చేస్తారు, విష్ణు లేదా శంకర్ ద్వారా స్థాపన అని చెప్పలేదు. ఏ और कोई का काम नहीं है. కాబట్టి స్థాపన అనేది ఇంకెవరిది పని లేదు, బ్రహ్మ తనువే కావాలి, బ్రహ్మనే ఆధారం తీసుకుంటారు స్థాపన చేయడంలో. మనుష్య రచత और रचना को नहीं जानते, ये भी ड्रामा में नून है. మనుషులకి రచయిత రచన యొక్క జ్ఞానం తెలియదు, ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది, తెలియకపోవటం అనేది కూడా అని చెప్తున్నారు బాబా. बनी बनाई बन रही, चिंता तक कीजिए, ये अभी की बात है, जो होनी है वही होती है, वो बदल नहीं सकती. తార్చస్ చేయబడినటువంటి డ్రామా. చింత ఏం చేయాలి అంటే, చింత దేనికి చేయాలంటే జరగనది ఫిక్స్ అవ్వనది జరిగితే దానికి చింత చేయాలి, ఫిక్స్ అయిపోయి ఉన్నది జరుగుతుంది కాబట్టి చింత చేసే విషయమే లేదు అని చెప్తున్నారు బాబా. ఇది మారేదే లేదు డ్రామా. आज जो कुछ होता है फिर 5000 वर्ष बाद होगा. ఈరోజు ఏం జరుగుతుందో 5000 సంవత్సరాల తర్వాత సేమ్ అది జరిగేదే ఉంది. बाबा ने समझाया अभी तक कोई भी बात ऐसी देखो तो बोलो ये कोई नई बात नहीं, 5000 वर्ष पहले भी हुआ था. బాబా చెప్తున్నారు, ఏదైనా విషయము చూసినా మీరు వెంటనే ఏ సమస్య వచ్చినా ఏ విషయం చూసినా ఏమంటారు, ఇదేం కొత్త విషయం కాదు, 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇలాగే జరిగింది అని చెప్తారు కదా అంటున్నారు బాబా.
ఏకదమే ऐसा लिख दो 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇది జరిగింది అని రాయండి. మీరు ఎక్కడైనా ఏదైనా ఒక సీన్ సంఘటన జరిగితే దానికోసం మీరు రాయొచ్చు అని చెప్తున్నారు బాబా. फिर बल वो आकर पूछे लिखने में कोई हर्जा नहीं है. అది చూసి చదివి కొంతమంది వస్తారు, ఏంటి 5000 సంవత్సరాల పూర్వం జరిగింది అంటున్నారు, దీని రహస్యం ఏంటి అని. రాయడంలో ఏమీ నష్టం లేదు అని చెప్తున్నారు బాబా. ये लड़ाई पहले लगी थी, नथिंग न्यू. महाभारत की लड़ाई 5000 वर्ष पहले भी हुई थी. ఈ వినాశన యుద్ధం కూడా జరిగింది, ఇదేం కొత్తది కాదు, 5000 సంవత్సరాల పూర్వం కూడా జరిగింది అని చెప్తున్నారు బాబా. క్రిస్టియన్ ని భారత్ మే ఆకర్ రాజ్ చీనా నథింగ్ న్యూ. అలాగే క్రిస్టియన్స్ భారతదేశంలో వచ్చి రాజ్యాన్ని తీసుకున్నారు కదా, ఇది కూడా కొత్త కాదు. ఫిర్ కల్ప బాద్ బి ఎస్సే యోగా, మళ్ళీ కల్పం గడిచాక కూడా ఇలాగే అవుతుంది, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వస్తారు, మన రాజ్యాన్ని తీసుకుంటారు. అలాగే ఈ వరల్డ్కి హిస్టరీ జోగ్రఫీ రిపీట్ హోతీ రేతి. మొత్తం ప్రపంచ యొక్క చరిత్ర భౌగోళికం కల్పకల్పం ఇలా రిపీట్ అవుతుంది. కల్పం అంటే 5000 సంవత్సరాలు, కల్పకల్పం అంటే ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది. अब फिर से ఆది సనాతన దేవీ దేవతా ధర్మకి స్థాపన హోరే. అలాగే ఆ రిపిటేషన్లో ఇది కూడా ఒకటి రిపిటేషన్, మళ్ళీ దేవీ దేవతా ధర్మం, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. जिनके 84 जन्म पूरी हुए वही पहले नंबर में लक्ष्मी नारायण बनेंगे. ये सब राज बाप ही बैठ समझाते. ఎవరు 84 జన్మలు పూర్తి అయిపోయో మళ్ళీ వాళ్ళే మొదటి నెంబర్ లక్ష్మీనారాయణలుగా తయారవుతారు. ఈ రహస్యాలన్నీ బాబాయ్ కూర్చొని మనకు వినిపిస్తున్నారు. बाप कहते हैं मैं मनुष्य सृष्टि का बीज रूप हूँ, इनको उल्टा झाड़ कहा जाता है. నేను మానవ సృష్టికి బీజ రూపుణ్ణి, దీన్నే ఉల్టా వృక్షం అని అంటారు, తలక్రిందల వృక్షం అంటున్నారు బాబా. ఎందుకంటే విత్తనం శివబాబా పైన ఉన్నారు కదా, విత్తనమైన శివబాబా, మిగిలిన మనం అందరు కిందకున్నాం, అందుకే ఇది తలక్రిందల వృక్షం. इस कल्प वृक्ष की आयु 5000 वर्ष है. स्वास्तिका में 4 भाग एक जैसा देखेंगे, युग भी इक्वल है, उसमें फर्क नहीं पड़ता. ఈ కల్పవృక్ష యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు అని చెప్తున్నారు బాబా. స్వస్తికృతులు 4 భాగాలు ఒకేలాగా చూపిస్తారు చూడండి. అంటే ప్రతి యుగం యొక్క ఆయుష్ ఈక్వల్గా ఉంటుంది, ఒక్కొక్క యుగం ఆయుష్ ఒక్కొక్కలా ఉండదు, తేడా రాదు युगाल యొక్క ఆయుష్లో అని చెప్తున్నారు బాబా. बाप समझाते कि देखो दुनिया में तो क्या क्या हो रहा है, कोई मून में जाते, कोई आग पर, कोई पानी पर चलना सीखते, सब है फालतू, इससे कोई भी फायदा नहीं. బాబా చెప్తున్నా చూడండి, ప్రపంచంలో ఏమేం జరుగుతుందో. కొంతమంది చంద్రమండలానికి ఎక్కుతున్నారు, కొంతమంది నిప్పుల మీద నడుస్తున్నారు, కొంతమంది నీళ్ల మీద నడవడం నేర్చుకుంటున్నారు. ఇవన్నీ వృధా, దీనివల్ల ఏమీ లాభం లేదు అని చెప్తున్నారు బాబా. మనిషి పావన్ బన్ ముక్తి జీవన్ ముక్తి మీతో జానీ సక్తే. వాటి వలన చంద్రమండలానికి వెళ్ళడం వలన లేదా నీళ్ళ మీద నిప్పుల మీద నడవడం వలన ఎవరు ముక్తి జీవన్ ముక్తి ప్రాప్తిని అయితే పొందలేకపోతున్నారు అని చెప్తున్నారు బాబా. కుచ్ భీ కరే పరంతు వాపస్ ఘర్ జానీ సక్తే. ఎన్నైనా వింతలు విడ్డూరాలు చేయనియండి కానీ ఇంటికి మాత్రం ఎవరు వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. आत्मा ఇంటికైతే వెళ్ళలేకపోతుంది ఎన్ని చేసినా. आत्मा को अपना घर और बाप का घर भूल गया है. आत्मा अपनी कोई बोल देह अभिमानी बन पड़ी, फिर मंदिरों में जाकर महिमा गाते हैं. ఆత్మ తన ఇంటిని తన తండ్రిని మర్చిపోయింది కదా, తండ్రి ఇంటిని. ఆత్మ తనను తానే మర్చిపోయి దేహాభిమానిగా అయిపోయింది. మళ్ళీ మందిరాల్లో వెళ్ళి మహిమ చేస్తూ ఉంటారు. आप सर्वगुण संपन्न, हम नीच पापी, अपनी ग्लानी करते. बाप तो कभी पुजारी नहीं बनते. మందిరాల్లో వెళ్ళి మహిమ ఏం చేస్తారు, దేవతలు ఎదురుగా వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచి పాపి కపటి అయిపోయాము అని స్వయాన్ని నిందించుకుంటూ ఉంటారు, గ్లాని చేస్తూ ఉంటారు. బాబా అయితే ఎప్పుడు పూజారిగా కారు. అచ్చా ఫిర్ సెకండ్ నెంబర్ మీకు ఏంగే శంకర్ బి ఎవర్ పూజ్య. బాబా తర్వాత శంకరుడు కూడా ఎవరు పూజ్యుడనే చెప్పచ్చు, సదా పూజ్యుడిగా ఉంటారు శంకరుడు కూడా అని చెప్తున్నారు బాబా. वो भी पुजारी नहीं बनते, उनका पाठ ही यहाँ नहीं. శంకరుడు కూడా పూజారిగా కారు, శంకరుని యొక్క పాత్రే ఇక్కడ ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఉండదు కదా శంకరుని యొక్క పాత్ర, సూక్ష్మలోకంలో ఉంటారు, అందుకని అతడు కూడా ఎప్పుడు పూజారి కాదు, పూజ్యుడిగానే ఉంటారు శంకరుడు కూడా.
ఈ స్టేజ్ పర్ పార్ట్ ఏ బ్రహ్మ और విష్ణు का ఈ స్టేజ్ పైన పాత్ర బ్రహ్మ మరియు విష్ణుది ఉంటుంది. వాళ్ళిద్దరూ పూజల నుండి పూజారి అవుతారు. మరి జన్మలో వచ్చి బ్రహ్మ అన్న విష్ణు అన్న ఒక్కరే కదా. బ్రహ్మ అంటే పూజారి, విష్ణు అంటే పూజ్యుడు. ఒక్కరే. విష్ణుగా ఉన్నప్పుడు పూజ్యుడిగా ఉంటారు, బ్రహ్మ అయ్యేటప్పటికి పూజారి అయిపోతారనమాట. ब्रह्मा और विष्णु का क्या क्या पार्ट है दुनिया में किसको भी पता नहीं है. బ్రహ్మ లేదా విష్ణుది ఏమేమి పాత్ర ఉంది ప్రపంచంలో ఎవరికి తెలియదు. त्रिमूर्ति ब्रह्मा के देते आर तो कुछ भी नहीं समझते. ये भी गाते ब्रह्मा द्वारा स्थापना कौन करते हैं उनका चित्र ही नहीं. త్రిమూర్తి బ్రహ్మ అని చెప్పుకుంటారు, కానీ దాని అర్థం కూడా తెలియదు. అలాగే బ్రహ్మ ద్వారా స్థాపన అని చెప్తారు. అయితే బ్రహ్మ ద్వారా స్థాపన చేసేది ఎవరు చేస్తున్నారు? అతని చిత్రం కూడా చూపించలేదు భక్తులు. ఎవరు చేస్తారు? నిరాకారుడు భగవంతుడు బ్రహ్మలో ప్రవేశించి వచ్చి స్థాపన చేస్తారు. మరి నిరాకారాన్ని చూపించారు కదా, త్రిమూర్తుల చిత్రంలో నిరాకారాన్ని చూపించారు అక్కడ అని చెప్తున్నారు బాబా. मुख से कहते परंतु वो कहाँ है शिव क्या चीज है वो भी नहीं जानते. నోటితో అంటూ ఉంటారు కానీ అతడు ఎక్కడున్నాడు ఏంటి, నిరాకారుడు అంటే శివుడు, అతడు ఏం వస్తువు, పరిచయం ఏంటనేది ఎవరికి తెలీదు. आत्मा के लिए कहते प्रकृति के बीच चमकता अजब सितारा. मैं आत्मा अविनाशी हूँ, शरीर विनाशी. कितने शरीर लेते कुछ भी पता नहीं. ఆత్మ కోసం అని చెప్తారు శాస్త్రాలు, ప్రకృతి మధ్య అద్భుత నక్షత్రాల మెరుస్తుంది అని. కానీ నేను ఆత్మను అవినాశి, శరీరం వినాశి, ఎన్ని శరీరాలు తీసుకుంటూ వచ్చాను ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క శరీరం, ఇవేమీ పరిచయం తెలియదు. ఏదో కొద్ది కొద్ది విషయాలు చెప్తారు ఆత్మ కోసం, కానీ పూర్తి పరిచయం తెలీదు. मनुष्य कितने दुखी है, रडिया मारते रहते. ओ गॉड फादर, सबसे दुख शुरू हुआ है पुकारते आए हैं. ये भी समझाया गया भारत में जब रावण राज्य शुरू होते तो ऐसा नहीं, और धर्मों में भी रावण राज्य हो गए. नहीं, उनको तो अपने समय पर सत्व रजतम में आना ही है. ये कहानी सारी भारत पर है. మనుషులు ఎంత దుఃఖీగా అయిపోయి ఉన్నారు, అరుస్తూ ఉన్నారు ఓ గాడ్ ఫాదర్ అని, ఓ పరంపిత అని. ఎప్పుడైతే దుఃఖాలు ప్రారంభమయ్యే అప్పటి నుండి కూడా అరుస్తూ పిలుస్తూ వస్తున్నారు భగవంతుణ్ణి అని చెప్తున్నారు బాబా. ఇది కూడా బాబా మనకు చెప్పారు, భారతదేశంలో ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభం అవుతుందో అప్పుడు ఇతర ధర్మాల్లో కూడా రావణ రాజ్యం అయిపోతుందంటే లేదు, అలా కాదు. వాళ్ళు వేరే టైంలో దిగుతారు కదా ఇతర ధర్మాల వాళ్ళు. భారతీయులు ముందు దిగుతారు జన్మలోకి, మిగిలిన ధర్మాల వాళ్ళు వెనక్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు రాగానే వాళ్ళకి సతో రజో తమో స్థితులు పాస్ చేయాల్సి ఉంటుంది. సతో స్థితి ఉంటుంది రాగానే. కాబట్టి వాళ్ళకి రావణ రాజ్యం అనేలాంటి దుఃఖాలు మొదట్లో ఉండవు అని చెప్తున్నారు బాబా ఇతర ధర్మాల వాళ్ళకి. అది భారతీయులకి స్టార్ట్ అవుతుంది, తర్వాత వాళ్ళకి వస్తుందని. ఈ కథ అంతా మొత్తం భారతదేశానికి సంబంధించిన కథే చెప్తున్నారు బాబా. ఓతో బై ప్లేటే, మిగిలిన ధర్మాలు కొమ్మలు కదా, కాండంగా ఉన్న భారతదేశం యొక్క కథ చెప్తున్నారు బాబా. బాప్ బీచ్ में ही आते हैं. भारत जब तमो प्रधान बन जाते तो फिर सारा झाड़ तमो प्रधान बन जाते हैं. उनको भी सुख दुख भोगना है. झाड़ में नए नए पत्ते निकलते हैं, वो बड़े शोभनीक होते हैं. नयों को फिर सतोरजतम में जरूर आना है. पिछाड़ी में जो आते हैं उनका कुछ मान रहता है. एक जन्म में भी सतोरजतम से पास कर सकते, परंतु उनकी कोई वैल्यू नहीं रहती. वैल्यू तो उनकी है जो हीरो हीरोइन का पार्ट बजाते हैं. బాబా చెప్తున్నారు మిగిలిన ధర్మాలన్నీ కొమ్మలుగా వస్తారనమాట. భారతదేశం ఎప్పుడైతే తమో ప్రధానంగా తయారైపోతుందో అప్పుడు మొత్తం వృక్షం కూడా శిథిలావస్థకు వచ్చేసి తమో ప్రధానంగా తయారైపోతుంది. వారు కూడా ఇతర ధర్మాల వారు కూడా సుఖ దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది ఇక్కడికి వచ్చాక. కల్పవృక్షంలో ఈ మామూలుగా వృక్షంలో కొత్త కొత్త ఆకులు వచ్చినప్పుడు చూడండి చాలా అందంగా ఉంటాయి అవి కొత్తగా వచ్చే ఆకులు, చిగురు ఆకులు. అలాగా ఈ కల్పవృక్షంలో కూడా కొత్తగా దిగి వచ్చిన ఆత్మలు ఉంటారు పరంధామం నుండి ఫ్రెష్గా. అంటే సతయుగం నుండి కాకుండా తర్వాత లేట్గా అప్పటికప్పుడు దిగి వచ్చే ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ ఆకర్షణీయంగా ఉంటారు, చిగురాకులు కదా. కానీ ఆ కొద్ది సమయంలో కూడా వాళ్ళు సతోరజ తమ స్థితిని పాస్ చేస్తారు. ఆఖరిలో వచ్చే వాళ్ళకి ఆఖరిలో చాలా మాన్యత దొరుకుతుంది.
ఇప్పుడు లక్ష్మీనారాయణల జన్మలు తీసుకున్న వాళ్ళు మొదటే వచ్చేస్తారు కదా, వాళ్ళకి అప్పుడు మహిమ జరిగిపోతుంది కదా. వాళ్ళ రాజ్యంలో ప్రజలు మహిమ చేస్తారు, తర్వాత ద్వాపరయుగం నుండి విగ్రహాలు పెట్టి భక్తులు మహిమ చేస్తారు, వాళ్ళు అప్పుడే మహిమ పొందేస్తారు. కానీ లాస్ట్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, బాబా భగవాన్ అవతార్ చెప్పుకుంటూ చాలామంది, వాళ్ళకి ఇప్పుడు గౌరవము కీర్తి అనేది దొరుకుతుందంటే కొత్తగా వచ్చే ఆకులు అన్నమాట వాళ్ళు. బాబా చెప్తున్నారు ఈ రహస్యం ఎలాంటిదంటే, ఒక జన్మ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు పరంధామం నుండి వచ్చి లాస్ట్లో వినాశనం అయిపోయే ముందు. ఆ ఒక్క జన్మలో కూడా సతోరజో తమో స్థితులు పాస్ చేయొచ్చు అన్నారు బాబా. పుట్టగానే మంచి స్టేజ్ ఉంటుంది, తర్వాత మారిపోతూ ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళకి అంత విలువ ఉండదు ఈ డ్రామాలో వాళ్ళ చరిత్రకు. ఎవరైతే మొదటి నుండి జన్మల్లో వస్తారో వాళ్ళని హీరో హీరోయిన్ పాత్రధారులని విలువ ఇచ్చి మహిమ చేస్తారు. వాల్యూ తో ఉన్కి జో హీరో హీరోయిన్ కా పార్ట్ బజాతే, ఎవరైతే హీరో హీరోయిన్ పాత్ర అభినయిస్తారో వాళ్ళది విలువ ఉంటుంది ఈ డ్రామాలో అంటున్నారు బాబా. ऐसे नहीं कहेंगे बाबा ही हीरो हीरोइन का पार्ट बजाते, बाबा के लिए नहीं कह सकते. शिव बाबा हीरो हीरोइन पात्र अपनी इस तरह లేదు అని చెప్తున్నారు బాబా. वो तो आकर పతితం को పావన్ बनाते, खुद పతిత్ नहीं बनते हैं. అతడు పతితుల్ని పావనంగా తయారు చేసే ఒక నైపుణ్యాన్ని చూపిస్తారు వచ్చి, ఒక ఆర్ట్, పతితుల్ని పావనంగా తయారు చేసే ఆర్ట్ బాబా వచ్చి ప్రదర్శిస్తారు. అంతే డ్రామాలో పాత్ర అయింది. అంతేగాని హీరో హీరోయిన్ అంటే మళ్ళీ మొదటి జన్మ నుండి సతీగు నుండి ఉండాలి నాటకంలో. బాబా అలా ఉండరు కదా అంటున్నారు బాబా. ఆయన స్వయం పతితంగా కూడా కారు ఎప్పుడు. तुम पतित से पावन बनने की मेहनत करते, श्रीमत पर राजयोग से ही राज्य लिया था, अभी तुम फिर ले रहे हो. మీరైతే పతితులైపోతారు, మళ్ళీ పావనంగా తయారయ్యే శ్రమ పడతారు. ఈ డ్రామాలో మీది ఎలా ఉంది అన్నారు బాబా. శ్రీమతంపై రాజయోగం నేర్చుకుని రాజ్యం తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు. बाबा कहते हैं मैं तो राज्य नहीं करता हूँ, तुमको राजाओं का राजा बनाता हूँ. अब दुनिया में मनुष्य कहते तो बहुत है, भगवान वाच में तुमको राजाओं का राजा बनाता हूँ, परंतु उनका अर्थ ना खुद समझते ना किसको समझा सकते हैं. బాబా చెప్తున్నారు నేనైతే రాజ్యం చెయ్యను, మిమ్మల్ని రాజాది రాజాగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. ప్రపంచంలో మనుషులు చెప్పుకోవడం చాలా చెప్పుకుంటారు, కానీ అర్థం ఏమీ తెలియదు. లేకపోతే గీత కూడా చదువుతారు, భగవాన్ వాచ నేను మిమ్మల్ని రాజాది రాజాగా తయారు చేస్తాను అర్జున అనేవి చదువుకుంటారు, కానీ అర్థము చదివే వాళ్ళకి తెలియదు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పలేరు ఇంతలాగా. भगवान वाच तो जरूर भगवान आया था, तब तो कहा होगा ना हे बच्चों भारत में ही शिव जयंती शिवरात्रि मनाते, बाप आते भी है भारत करने में, भारत ही अविनाशी करनी है, उनकी महिमा बहुत भारी है. जैसे बाप की महिमा अपरम अपार है, वैसे भारत की महिमा भी अपरम अपार है. బాబా చెప్తున్నారు భగవాన్ వాచ ఉంది అంటే తప్పకుండా భగవంతుడు వచ్చి ఉంటారు కదా, వచ్చి చెప్పి ఉంటారు కదా, వాచ ఉవాచ పలికి ఉంటారు కదా, అందుకే భగవాను వాచ అని చెప్పారు. అందుకే భారతదేశంలో శివ జయంతి కూడా జరుపుకుంటారు, శివరాత్రి కూడా, అంటే అతడు వచ్చిందని గుర్తే కదా. ఎక్కడ వస్తారు, భారత ఖండంలో వస్తారు బాబా. అందుకే బాబాకి ఎంత మహిమ అపారమైన మహిమ ఉందో, భారతదేశం యొక్క మహిమ కూడా అపారమైన మహిమ ఉంది. भारत में ही परम पिता परमात्मा आकर सब मनुष्य मात्र की सद्गति करते, सबको सुख देते. ఎందుకంటే భారతదేశంలోనే పరంపిత పరమాత్మ వచ్చి మానవ మాత్రులందరికీ సద్గతి ఇస్తున్నారు, సుఖం ఇస్తున్నారు అందరికీ. ఉన్కా బర్త్ ప్లేస్ భారత్, భారత్ ప్రాచీన దేశ, అతని జన్మభూమి భారతదేశం అవుతుంది, భగవంతుని యొక్క జన్మభూమి. అందుకే భారతదేశమే ప్రాచీన దేశం అని కూడా చెప్తారు. భగవాన్ राजयोग सिखलाने भारत में ही आया था, परंतु कृष्ण को भगवान के देने से उनकी महिमा नहीं रही है. భగవంతుడు రాజయోగం నేర్పించడానికి భారతదేశంలోనే వచ్చారు ఒకప్పుడు కూడా, కానీ కృష్ణుడి పేరు రాసేయడం వలన గీతలో కృష్ణుడిని భగవంతుడు అనడం వలన నిరాకరణ యొక్క మహిమ లేకుండా అయిపోయింది అని చెప్తున్నారు బాబా. శివుడి కన్నా కృష్ణుడి మహిమ ఎక్కువైంది కదా, ఎందుకంటే కృష్ణుడి పేరు రాసేసారు గీతలో. भगवान तो है ही एक, उनको ही सदगुरु कहा जाता है, बाकी गुरु तो ढेर है, कोई धंधा सिखलाने वाले को भी गुरु के देते हैं, భగవంతుడైతే ఒక్కరే, అతన్నే సద్గురు అంటారు అని చెప్తున్నారు బాబా.
మిగిలిన గురువులైతే చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఎవరికైనా ఒక వ్యాపారం, ఉద్యోగం నేర్పించారనుకోండి, వాళ్ళు కూడా గురువు అంటారు. అలా చాలా మంది గురువులున్నారు. సద్గతి ఇచ్చేవారైతే ఒక్క భగవంతుడు ఒక్కరే సద్గురు. ఆజ్‌కల్ తో సబ్‌కో అవతార్ మాన్ లేతే, కుచ్ భీ సమజ్తే నహీ. ఈ రోజుల్లో అందరిని అవతారము అని భావిస్తూ ఉంటారు. ఏమీ అర్థం చేసుకోవట్లేదు మనుషులు. జబ్ బిల్కుల్ పతిత్ బన్ జాతే తబ్ పుకార్తే బాబా ఆకర్ హమ్‌కో పావన్ బనా. ఎప్పుడైతే పూర్తి పతితులుగా తయారైపోతారో అప్పుడు పిలుస్తున్నారు, బాబా రండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. बाप ही आकर सच्ची सच्ची अमर कथा सुनाते, अब तुम्हारी बुद्धि में है कि हम 84 जन्मों में कैसे आते हैं. బాబాయ్ వచ్చి సత్య సత్యమైన అమర కథ వినిపిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా 84 జన్మల్లో ఎలా వస్తున్నాం మేము అని. పहले अच्छा जन्म फिर उतरते आएंगे, दुनिया की भी उतरती कला होती है. మొదట మంచి జన్మలు ఉంటాయి, తర్వాత దిగిపోతూ వస్తాం. మనం దిగిపోతే ప్రపంచం కూడా దిగే కళల్లోకి వచ్చేస్తుంది. मनुष्यों की बुद्धि सतो रजो तमो बनते, सत्य से फिर थोड़ी थोड़ी उतरती कला शुरू हो जाती. चढ़ती कला तेरे बाने सर्व का भला, सर्व का सदगति दाता तो एक बाप है ना. वो गुरु लोग तो सिर्फ शास्त्र सुनाते, सुनते सुनते गिरते ही आए हैं. బాబా చెప్తున్నారు, మనుషుల యొక్క బుద్ధి సతో రజో తమోగా తారోతో కిందకి దిగుతారు. సత్యగా నుండే కొంచెం 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 అలా దిగడం స్టార్ట్ అవుతుంది. అయితే దిగుతున్నామా అనేది కనిపించదు, అలా ఉంటుంది సత్యయుగంలో. ద్వాపర కలియుగాల్లో ఏంటంటే ఆ స్పీడ్ పెరుగుతుంది. దిగిపోయాము దిగిపోతున్నాం అనేది, దిగిపోయాము అనేది కనిపిస్తుంది అన్నమాట. బాబా చెప్తున్నారు, సిక్క గ్రంథంలో రాశారు ఏంటంటే, నీ యొక్క ఎక్కే కళలు అందరికీ ఉన్నతి చేస్తాయి. నువ్వు ఉన్నతిలో వెళ్తే అందరికీ ఉన్నతి జరుగుతుంది అని రాశారనమాట. అది మనదే. మనం ఎక్కే కళల్లో వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా ఎక్కే కళల వైపు వెళ్ళిపోతుంది. మనం దిగిపోయినప్పుడు ప్రపంచం అంతా దిగిపోయింది. బాబా చెప్తున్నారు, సర్వుల సద్గతి దాత ఒక బాబా కదా. అక్కడ గురువులు ఎవరైతే ఉన్నారో కేవలం శాస్త్రాలు వినిపించడానికి గురువులు, వాళ్ళు సద్గతి ఇచ్చే గురువులు కాదు. ఆ శాస్త్రాలు కూడా వింటూ వింటూనే కిందకి దిగిపోతూనే వచ్చాం, పైకి అయితే ఎవరు ఎక్కలేకపోయాం. बेहद का बाप पाकर बच्चों से पूछते, मैं तुमको इतना शाहूकार बनाकर गया, इतने हीरे जवाहरातों के महल देकर गया, जवाहरों के महल देकर गया, वो सब कहाँ गए? लौकिक बाप बच्चों को पैसे देते हैं, लेकिन बच्चे पैसे बर्बाद कर देते, तो बाप बुलाकर पूछते, तुमने इतने पैसे कहाँ बर्बाद किया? बच्चों के पास पैसे होने से उड़ाते बहुत है. बाप धर्मात्मा है, बच्चे विलायत में जाकर लाखों रुपये उड़ा देते हैं. बाप कुछ कर नहीं सकता, बाप फारकती भी नहीं दे सकते क्योंकि दादे की मिल्कियत है, परंतु अंदर जलते रहते हैं. बाप के मर जाने के बाद कोई कोई ऐसे गंदे बच्चे होते हैं, 12 मास में सारे मिल्कियत उड़ा देते हैं. वो है आदि की बातें, ये है फिर बेहद की बात. బాబా అంటున్నారు, లౌకికంలోని తండ్రి పిల్లలకి చాలా డబ్బు ఇచ్చాక అది వేస్ట్ చేసేసారనుకోండి, ఖర్చులు పెట్టేసి పిలిచి అడుగుతారు కదా, నేను నీకు ఇంత డబ్బు ఇచ్చాను ఎక్కడ వృధా చేసావు అని. అలాగే శివ్ బాబా కూడా, మనకి అనంతమైన తండ్రి శివ్ బాబా కూడా అడుగుతూ ఉన్నారు, నేను ఎంతో షావుకారులుగా ధనవంతులుగా తయారు చేసి వెళ్ళాను కదా, వజ్ర వైడూర్యాల మహల్లే మీకు ఇచ్చాను, ఏం చేశారు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అని అడుగుతున్నారు బాబా. బాబా చెప్తున్నారు, కొంతమంది పిల్లలు లౌకికంలో తండ్రి ఇచ్చిన డబ్బులు ఉడాతెరైతే అన్నారు బాబా, ఎగరేస్తూ ఉంటారు. అంటే అంతలా వేస్ట్ ఖర్చు పెడుతూ ఉంటారు. తండ్రి ధర్మాత్మ అయి ఉండి పిల్లలు విదేశాలకు వెళ్ళి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తే తండ్రి ఏమీ అనలేడు. ఎందుకంటే తండ్రి పిల్లల్ని కొడుకుల్ని వదిలేస్తారా? వదలలేరు కూడా. ఎందుకంటే తాత యొక్క ఆస్తికి అధికారులు వాళ్ళు. కానీ లోపల మాత్రం మండిపోతూ ఉంటారు, ఏంటి ఇలాంటి పిల్లలు తయారయ్యారు అని లోపల బాధపడిపోతూ ఉంటారు. ఆ తండ్రి చనిపోయాక కొంతమంది ఎంత చెత్త పిల్లలుగా తయారవుతారు అంటే 12 నెలల్లో మొత్తం ఆస్తి అంతా ఎగరేసేస్తారు. అది హద్దులో ఉన్న తండ్రి పిల్లల ఆస్తి విషయాలు చెప్తున్నారు బాబా. ఇది అనంతమైన విషయం. మనం కూడా ఏం చేస్తాం, బాబా ఇచ్చిన బంగారు వజ్ర వైడూర్యాల మహల్లన్నీ మనకి ఏంటి ఉన్నాయి కదా అని ఏం చేస్తాం, ఎగరేసేస్తాం అంతా.
बेहद का बाप कहते तुम कितने धनवान थे, विश्व के मालिक थे, फिर कंगाल क्यों बनी हो, इतना धन कहाँ किया। बच्चों से ही बाप पूछती है, भारत को इतना साहूकार बनाया, सब पैसे कहाँ गए। फिर बाप ही बैठ समझाते हैं। అనంతమైన తండ్రి శివ బాబా చెప్తున్నారు, మీరు ఎంత ధనవంతులుగా ఉండేవారు, విశ్వానికి అధిపతులుగా ఉండేవారు, మళ్ళీ నిరుపేదగా ఎందుకు అయిపోయారు. నేను ఎంత ధనం ఇచ్చాను కదా. పిల్లల్ని అడుగుతారు కదా బాబా, భారతదేశాన్ని షౌకారుగా తయారు చేసి వెళ్ళాను, ఆ ధనం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం చేస్తారు అని అడుగుతున్నారు బాబా. మనకి తెలియదు, మనం చెప్పలేం. మళ్ళీ బాబాయే చెప్తున్నారు ఏం చేసాం మనము అనేది. भक्ति मार्ग में कितना खर्चा करते, शासना आदि के पीछे कितना खर्चा करते, माता भी टेकते गए, टिप्पड़ भी घिस गई. భక్తి మార్గంలో ఖర్చు పెట్టారు. ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళిపోయింది. భక్తి మార్గంలో ఎంత ఖర్చు పెట్టారు, మందిరాలని, యాత్రలు అని, మందిరాలు కట్టించటం అని, శాస్త్రాలు తయారు చేయటము, దాని వెనుక కూడా ఎంత ఖర్చు పెట్టారు. అంటే ఎలా అయిపోయిందంటే భక్తిలో తల కూడా వంచు, డబ్బు కూడా ఖర్చు పెట్టు అన్నట్టు. డబ్బులు అరిగిపోయి, పైసలు అరిగిపోయి, తలలు వంచుతూ వచ్చాం. पैसे आदि सब कुछ गवा बैठे, ये है ड्रामा. डब्बंता पोगोटेसुकुन्ना, इदंता ड्रामा. हम तुमको शाहूकार बनाते, रावण तुमको कंगाल बनाते. డ్రామా ఎలా ఉంది, శివ బాబా చెప్తున్నారు, నేను వచ్చి మిమ్మల్ని షావుకారుగా తయారు చేస్తుంటే రావణుడు వచ్చి బికారులుగా చేసేస్తుంటాడు అని చెప్తున్నారు బాబా. भारतवासियों को ही बाप समझाएंगे ना. भारत ही सोने की चिड़िया थी, इतना धन था जो दूसरे धर्म वाले लूट कर ले गए. భారతీయులకే బాబా చెప్పాల్సి వస్తుంది కదా వచ్చి. భారతదేశమే బంగారు పిచ్చుకలాగా ఉండేది, అంత ధనం ఉండేది. ఇతర ధర్మాల వాళ్ళు లూటీ చేసి తీసుకెళ్లారు, ఇక్కడ నుండి దోచుకొని పట్టుకెళ్ళారు, అంత సంపద ఉండేది. ख्याल तो करो भारत क्या था, ये भी ड्रामा बना हुआ है. భారతదేశం ఎలా ఉండేది, డ్రామా ఎలా తయారైంది చూడండి. భారతదేశమే హెవెన్, స్వర్గం ఉంటుంది, మళ్ళీ భారతదేశమే నరకంగా అయిపోతుంది చూడండి అన్నారు బాబా. अभी ही नरक, इसलिए बाबा ने सीढ़ी भी ऐसे बनवाई जो कोई भी समझे हम पति थे. ఇప్పుడు ఏముంది భారతదేశంలో అంటే నరకం ఉంది. అందుకే బాబా మెట్ల వరుస చిత్రం తయారు చేయించారు, మెట్ల చిత్రం. అందులోని చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది ఇప్పుడు దిగజారిపోయి ఉన్నాం మనం, పతితులైపోయి ఉన్నాము అని. छोटे छोटे बच्चों को भी चित्र पर समझाया जाता है ना, నక్షే బిగర్ బచ్చే క్యా సమझे. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ చిత్రాలు చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు అనమాట. మ్యాప్ లేకుండా పిల్లలకి ఏం అర్థమవుతుంది స్కూల్కి వెళ్ళాక, అలాగే ఈ చిత్రాలు చూస్తేనే జ్ఞానం అర్థమవుతుంది. बाप भी आकर पतित से पावन बनने की सहज युक्ति बताते. सहज से सहज भी है, डिफिकल्ट से डिफिकल्ट भी है. బాబాయ్ వచ్చి పతితుల నుండి పావనంగా తయారవటానికి సహజమైన యుక్తి చెప్తున్నారు. సహజం అనుకుంటే సహజం కూడా, కష్టం అనుకుంటే కష్టం కూడా, అతి కష్టం కూడా. అలాంటి ఉపాయం బాబా మనకు చెప్పారు. ఏంటి, దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, ధర్మాలు అన్నీ మరచి, దేహాన్ని కూడా మరచి నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి అని బాబా చెప్పిన ఈ ఉపాయము అతి సహజం కూడా, అతి कष्टम गुड़ानु अंటున్నారు बाबा. सतयुग में देही अभिमानी रहते, आत्मा समझती है अब शरीर बड़ा हुआ है, ये पुराना चोला छोड़ दूसरा लेना है. जैसे साक्षात्कार हो जाते हैं, अब जाकर बच्चा बनना है, पुराने काल छोड़ देते. यहाँ कोई मरता है तो रोते भी है, बैंड बाजा भी ले जाते. सतयुग में भी कुछ से एक शरीर छोड़ दूसरा लेते हैं तो शाद माना मनाते हैं. यहाँ कितना अफसोस करते, कोई मरता है तो कहते स्वर्ग पधारा. बाबा చెప్తున్నారు, तो इसका मतलब नर्क में था ना, अभी तुम पुरुषार्थ कर रहे स्वर्गवासी बनने के लिए, बाप तुमको स्वर्गवासी बनाते हैं. బాబా చెప్తున్నారు, ఆత్మ సతీగల ఆత్మాభిమానిగా ఉంటారు అందరూ. అంటే వాళ్ళకి ఆత్మాభిమాన స్థితి ఎంతవరకు ఉంటుందంటే, మనం ఒక ఆత్మ శరీరంతో పాత్ర అభినయిస్తున్నాం, ఆయుష్ పూర్తయింది, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేయాలి, నేను పుత్రుడిగా చిన్న బాలుడిగా వెళ్ళి జన్మ తీసుకుంటాను, ఇలా అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అది ఆత్మాభిమాన స్థితి. అంతేకాని మనసు, బుద్ధి, సంస్కారం ఇవన్నీ కూడా జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఆత్మలో ఉన్న మనసు, బుద్ధి, సంస్కారం, అలాగే పునర్జన్మ లేక జ్ఞానం కూడా వారికి ఉండదన్నమాట సత్యగంలోని. బాబా చెప్తున్నారు, అక్కడ తెలిసిపోతుంది, సాక్షాత్కారం అవుతుంది, శరీరం వదిలేముంది. ఇప్పుడు నేను ఒక చిన్న బాలుడే జన్మించపోతున్నాను, పాత వస్త్రాన్ని వదిలేస్తున్నాను అని అందరికీ చెప్పేస్తారు కూడా.
చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఎవరైనా చనిపోయినా ఏడుస్తారు కూడా, అక్కడ ఏడవరు. బ్యాండ్ బాజా కూడా తీసుకెళ్తారు, ఇక్కడ కూడా బ్యాండ్ బాజా పెడుతుంటారు అనుకోండి. సత్యగంలో అయితే ఖుషి ఉంటుంది. ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటే ఒక ఉత్సవం జరుపుకుంటారు వాళ్ళు. ఇక్కడైతే ఎంత చింతిస్తారు ఎవరైనా శరీరం వదిలితే అంటున్నారు బాబా. కానీ మళ్ళీ మాటల్లో ఏం చెప్తారు, స్వర్గస్థులు అయ్యారు అంటారు చనిపోతే. స్వర్గానికి వెళ్తే ఆనందించాలి కానీ ఏడవడం ఎందుకు అంటే, స్వర్గస్థులు అయ్యారు అనే పదంలో మీనింగ్ ఏంటి, ఇంతవరకు నరకంలో ఉండేవారని కదా అర్థం. ఇప్పుడు మీరైతే స్వర్గవాసిగా అవడానికి పురుషార్థం చేస్తున్నారు, బాబా స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు. బాపాతే జీవన్ముక్తి దేనే, రావణ్కి బంధన్ से छुड़ाई జీవన్ముక్తి కరితే. బాబా వచ్చేది జీవన్ముక్తి ఇవ్వడానికి వస్తున్నారు, రావణ బంధన్ నుండి విడిపించి జీవన్ముక్తులుగా తయారు చేసేస్తున్నారు బాబా. बाप कहते मैं कल पहले मुआफिक आकर राजयोग सिखलाता, कल्प कल ब्रह्मा के ही तन में आता हूँ. శివబాబా చెప్తున్నారు, కల్ప పూర్వ మాదిరిగా రాజయోగం నేర్పిస్తున్నాను నేను, వచ్చి కల్పకల్పం బ్రహ్మ తనంలోనే వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. తుమ్కు బ్రాహ్మణ్ జరూర్ బన్నా, యజ్ఞమే బ్రాహ్మణ్తో జరూర్ చేయనా. బాబా పిల్లలుగా బ్రాహ్మణులుగా తయారవ్వాలి తప్పకుండా మీరు, ఎందుకంటే ఇది యజ్ఞం రచించారు కదా బాబా. యజ్ఞం నడవాలంటే బ్రాహ్మణులు కావాలి కదా అంటున్నారు బాబా. ये है राजस्व अश्वमेध अविनाशी ज्ञान यज्ञ, इस रथ को स्वाहा करना है. अश्व इस रथ को कहा जाता है. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం ప్రారంభించారు బాబా. జ్ఞాన యజ్ఞం అగ్నితో వస్తువులతో తయారు చేసే ఆ యజ్ఞం కాదు, జ్ఞాన యజ్ఞం ఇది. జ్ఞానం యోగం అని అగ్ని పెట్టినటువంటి యజ్ఞం ఇది. ఇందులో రథాన్ని అంటే దేహాభిమానాన్ని స్వహ చేయాలి. రథం అశ్వం, అశ్వమేధ, అశ్వం అంటే ఈ శరీరం, ఈ శరీర భ్రాంతిని స్వహ చేయాలి. आत्मा ही हिसाब, आत्मा तो स्वाहा नहीं होगी. राजस्व स्वराज्य के लिए ये सब अश्व इसमें स्वाहा होने, आत्मा तो स्वाहा नहीं होगी. आत्मा ही हिसाब किताब चुक्त कर चली जाएंगे, फिर नए से सबका पाठ शुरू होगा. इनको कहा जाता है हिस्ट्री जोग्राफी रिपीट. बाप आते हैं नई दुनिया स्थापन कर पुरानी दुनिया खलास करने. బాబా చెప్తున్నారు రాజస్వ అంటే స్వరాజ్యం కోసం, మనకు స్వరాజ్యం ఇప్పించడం కోసం బాబా రచించిన ఈ యజ్ఞం. దీనిలో అశ్వం అంటే ఈ శరీరాలన్నీ స్వహ అయిపోతాయి మీ నాశనంలోని. ఆత్మ మాత్రం స్వహ కాదు, ఆత్మ లెక్కాచారం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తగా జన్మలు తీసుకుని పాత్ర ప్రారంభిస్తుంది. దీన్ని ఏమంటారు, హిస్టరీ జోగ్రఫీ రిపీట్ అవ్వడం అంటారు. మళ్ళీ సతయుగ జన్మలతో మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. बाप आते हैं नई दुनिया स्थापन कर पुरानी दुनिया खलास करने. ये वही महाभारत लड़ाई जो शास्त्रों में गाई हुई है. तो समझाना चाहिए इस लड़ाई से ये स्वर्ग के द्वार खुलते, इसलिए इनका गायन शास्त्रों में है. బాబా వచ్చేది కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం చేయించడానికి. కాబట్టి ఇదైతే వినాశనం యొక్క మహాభారత యుద్ధం జరుగుతుంది. శాస్త్రాల్లో రాసిన యుద్ధం ఇదే, ఇంకేదో వేరేగా జరగలేదు. ఈ యుద్ధం ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి అనేది కూడా చెప్పండి ఎవరికైనా మీరు. అందుకే శాస్త్రాల్లో ఈ యుద్ధం కోసం గాయనం జరిగింది, మహాభారత యుద్ధము అని. अच्छा, मीठे मीठे सिख खिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बीती बातों का कभी भी चिंतन नहीं करना है. గతించిపోయిన విషయాలను ఎప్పుడు కూడా చింత చేయకూడదు, జరిగిపోయిన విషయాలను కోసం చింత చేయకూడదు. జో బాత్ బీత్ గయి నథింగ్ న్యూ సమజ్ భూల్ జానా హై. ఏ విషయం అయితే జరిగిపోయిందో దాన్ని ఇదేమీ కొత్త కాదు, డ్రామాలో ఉన్నదే అని అనుకుని మర్చిపోవాలి.
सेकेंड पॉइंट, इस राजस्व अश्वमेध यज्ञ में अपना तन मन धन सब स्वाहा कर सफल करना. ఈ రాజస్వ అశ్వమేధ యజ్ఞంలో తమ తన మన ధనాలన్నీ స్వాహా చేసి సఫలం చేసుకోవాలి. ఈ రాజస్వ అశ్వమేధ యజ్ఞంలో తమ తను మన ధనాలన్నీ స్వాహా చేసి सफलन చేసుకోవాలి. इस अंतिम जन्म में संपूर्ण पावन बनने की मेहनत करनी है. ఈ అంతిమ జన్మలో సంపూర్ణ పావనంగా తయారయ్యే శ్రమ పడాలి. ఈ అంతిమ జన్మలో సంపూర్ణ పావనంగా తయారయ్యే శ్రమ పడాలి. वरदान, मास्टर त्रिकालदर्शी बन हर कर्म युक्तियुक्त करने वाले कर्म बंधन मुक्त भव. మాస్టర్ త్రికాలదర్శిగా తయారై ప్రతి కర్మ యుక్తియుక్తంగా చేసేటటువంటి కర్మ బంధన ముక్తులుగా కండి. మాస్టర్ త్రికాలదర్శిగా తయారై ప్రతి కర్మ యుక్తియుక్తంగా చేసేటటువంటి कर्म बंधन मुक्तुलुगा कंडी. जो भी संकल्प बोल व कर्म करते वो मास्टर त्रिकालदर्शी बनकर करो तो कोई भी कर्म व्यर्थ व अनर्थ नहीं हो सकता. ఏ సంకల్పం చేస్తున్నారో మాట మాట్లాడుతున్నారో కర్మ చేస్తున్నారో అది మాస్టర్ త్రికాలదర్శిగా అయి చేసినట్లయితే ఏ కర్మ కూడా వ్యర్థము లేదా అనర్థము అనేది జరగదు ఏ కర్మలోని. त्रिकालदर्शी अर्थात साक्षीपन की स्थिति में स्थित होकर कर्मों की गुह्य गति को जानकर इन कर्मेंद्र द्वारा कर्म कराओ तो कभी भी कर्म के बंधन में नहीं बंधेंगे. त्रिकालदर्शी కావడము అంటే సాక్షి స్థితిలో స్థితులై కర్మల గుహ్య గతిని తెలుసుకొని ఈ కర్మేంద్రాల ద్వారా కర్మ చేయించినట్లయితే సాక్షి స్థితిలో ఉంటూ కర్మల గుహ్య గతిని తెలుసుకొని कर्मेंद्रियाల ద్వారా कर्म చేయించినట్లయితే ఎప్పుడు కూడా कर्म బంధంలో బంధింపబడరు. हर कर्म करते कर्म बंधन मुक्त कर्मातीत स्थिति का अनुभव करते रहेंगे. ప్రతి కర్మ చేస్తూ కర్మ బంధన ముక్తులుగా కర్మాతీత స్థితి ఉండేవారిగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఈ స్థితి మెయింటైన్ చేస్తే సాక్షి స్థితి, త్రికాలదర్శి స్థితి. స్లోగన్, जिनके पास हद के इच्छाओं की अविद्या है वही महान संपत्तिवान है. ఎవరి దగ్గర హద్దులో ఉన్న కోరికలు ఏంటో తెలియదు, ఇచ్చ మాత్రం అవిద్య, అలా అయిపోయి ఉంటారు, వారే మహాన్ సంపదవంతులు అంటున్నారు బాబా. जिनके पास हद के इच्छाओं की अविद्या है वही महान संपत्तिवान है. ఎవరి దగ్గర అయితే హద్దులో ఉన్న కోరికలు ఏంటో తెలియదనే స్థితి ఉంటుందో వాళ్ళే మహాన్ సంపదవంతులు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, హీరో హీరోయిన్ పాత్ర మీదే ఉంటుంది కానీ బాబాని ఉండదు. అతడు కేవలం పద్ధతుల్ని పావనంగా తయారు చేసే ఆర్ట్ ప్రదర్శిస్తారు అంతే ఈ డ్రామాలో. బ్రహ్మబాబా చిత్రాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, డౌట్ వ్యక్తం చేస్తారు. వాళ్ళకి చెప్పండి, ఆది నుండి అంత్యం వరకు కంప్లీట్ జన్మలు తీసుకునే ఆత్మ అయినా ఈయన మొదటి జన్మలో మొదటి ప్రిన్స్ శ్రీకృష్ణుడు సత్యుగంలో స్వర్గంలో, అతడే ఇప్పుడు లాస్ట్ జన్మలో మామూలు నరుడైపోయారు నారాయణ్ణి. అతని తనంలోనే భగవంతుడు వస్తారు. ఇతడే పతితం అయిపోయారు, ఇతన్నే మళ్ళీ పావనంగా తయారు చేస్తారు. ఇతని తనువులో వచ్చి ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. భగవంతుడు అంటే ఎవర్ ప్యూర్, సదా పవిత్రంగా ఉంటాడు. ఇతను భగవంతుడు కాదు, ఈ బ్రహ్మేమిను. ఇతను జన్మల్లో వస్తూ పతితం అయిపోయారు, ఇతను తను ఆధారం తీసుకున్నారు భగవంతుడు అని ఇలా చెప్పి క్లియర్ చేయండి వాళ్ళకున్న డౌట్ని అని చెప్తున్నారు బాబా. పాట ఏం చెప్తున్నారు, ముఖం చూసుకోండి, పాపం ఎంతుంది పుణ్యం ఎంతుంది అని అద్దంలో కొంచెం ముఖం చూసుకోండి. ఏ అద్దంలో? రోజు మనం మురళి వింటే ఇదే అద్దం, ఈ అద్దంలో మనకు అర్థమైపోతుంది మనం ఎలా ఉన్నాము అనేది. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, ఏది జరుగుతుందో డ్రామాలో ఉన్నదే జరుగుతుంది, జరగరాంది జరిగిపోతే మీరు చింత చేయాలి. జరగవలసిందే జరుగుతుంది, డ్రామాలో ఉన్నదే జరుగుతుంది, చింత ఎందుకు? ఏ విషయం జరిగిపోయిందో దానికోసం చింత చేయకండి, మర్చిపోండి, నథింగ్ న్యూ అనుకుంటూ. రాజస్వ అశ్వమేధ యజ్ఞంలో మన తను మన ధనాలన్నీ స్వాహా చేసి సఫలం చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజుకి శరీరాలే స్వాహా అయిపోతాయి ఇంకా ఈ యజ్ఞంలో. దాని ముందు మీ దగ్గర ఉన్న మీ తను మన ధనాలన్నీ ఈ యజ్ఞంలో సఫలం చేసేసుకోండి, ఇంకెన్నాళ్ళలో లేదు. ఈ అంతిమ జన్మలో సంపూర్ణ పావనంగా తయారయ్యే శ్రమ పడాలి అని చెప్తున్నారు బాబా.
వరదానంలో ఏం చెప్తున్నారు బాబా? ఏ కర్మ చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏం చేసినా దానికి ముందు ఆలోచించి అర్థం చేసుకుని దీని పరిణామం ఎలా ఉంటుంది అనేది. త్రికాలదర్శి కావడం అంటే దీని పాస్ట్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి, దీని ఫ్యూచర్ ఏమవుతుంది, ఈ పని నేను ఇలా చేస్తే, ఈ మాట ఇలా మాట్లాడితే అని అలా ఆలోచించి కర్మల గుహ్యగతిని కూడా బుద్ధిలో పెట్టుకొని ఆలోచించి సాక్షిస్థితిలో ఉండి కర్మేంద్రియాల ద్వారా నేను ఆత్మ చేయిస్తున్నానన్న స్మృతిలో ఉండి చేయించండి. అప్పుడు ఏమవుతుంది? ఆ కర్మ మనకి బంధనగా తయారవదు. అప్పుడు కర్మ బంధన ముక్తులు కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు అంటున్నారు. ఎవరి దగ్గర హద్దుల్లో ఉండే కోరికలు అంటే ఏంటో తెలియదనే స్థితి వచ్చేస్తున్న వాళ్ళే మహాన్ సంపదవంతులు అన్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.